రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని రాజానగర నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలో బూరుగుపూడి టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పీఎస్ నాయకులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఎంతో అమాయకుల మాదిరిగా నీతులు చెప్పి అరాచకాలకు పాల్పడే వైసీపీ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ఎన్నికల్లో ఓట్ల ద్వారా వైసీపీకి బలమైన గుణపాఠం నేర్పబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఇంటికి పంపించడానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగం జరగాలి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు మద్దతు తెలపడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఎంఆర్పీఎస్ చిన్న సుబ్బారావు గారు ఇక్కడ మాకు రాజానగర నియోజకవర్గానికి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున కూటమికి వారి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ఎన్నికల గుర్తులో గాజు గ్లాస్కి ఓటు వేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి, ఈ రాజానగర నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవడానికి వారు కంకణం కట్టుకున్నారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ చిన్న సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దళితులు నా కుటుంబ సభ్యులని నీతులు చెప్తూ దాడులతో అణచివేతలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ యొక్క దేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులే కాదు కులమతాలకు అతీతంగా పేదలు, బడుగులు అందరూ ఏకతాటిపైకి నిలిచి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఎన్నికలతో అరాచక పాలనకు ముగింపు పలికి వైసీపీని సాగనింపాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి మన రాష్ట్రంలో ఈ అరాచక పాలనని తుదిముట్టించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ ఎన్నికల్లో మన ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన అయితే లభిస్తుంది. ఇందులో భాగంగా గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో అంటే దాదాపు 82-83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాదిగలు కంటిన్యూ చేసామంటే ఇది మేమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో వారితో పాటు కలిసి వారి మద్దతు తీసుకుని తప్పకుండా రాజానగరం నియోజకవర్గంలో